బయట ఎవరికి 2-3 ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి మీనా అయితే పూలు తీసుకొని బయటికైతే వెళ్తుందనమాట. ఇక అప్పుడే శృతి వాళ్ళ అమ్మ శోభన అయితే ప్రభావతి ఇంటికైతే వస్తుందన్నమాట. ఇక రోహిణిని పిలిచి, అమ్మ రోహిణి, శృతి వాళ్ళ అమ్మ వచ్చింది, టీ పెట్టమ్మా అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుందనమాట. అన్నయ్య గారికి మా మీద కోపం పోయిందా, శృతి వెంటనే ఇంటికి తిరిగి వచ్చిందని చెప్పేసి ప్రభావతి అనగానే, లేదు వదిన గారు, వెళ్ళనంటే వెళ్ళనంది, కానీ నేనే పెళ్ళైన అమ్మాయి పుట్టింట్లో ఉంటే బాగోదని చెప్పి నచ్చచెప్పి పంపించారని చెప్పేసి అబద్ధం అయితే చెప్తుంది అనమాట. మీరు చాలా మంచి పని చేశారు వదిన గారు, ఈ బాలు గడవల నాకు ఈ తలనొప్పులు వస్తున్నాయని చెప్పేసి బాలు గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక వాళ్ళతో ఇక ఎంతలో బయట నుంచి ఒక ఆవిడైతే, పూలమ్మాయి ఓ 100 రూపాయలకి పూలు ఇవ్వమ్మని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే ప్రభావతి, పూలమ్మాయి ఏంటి, మేనా ఇంట్లో లేదని చెప్పేసి అనగానే, నువ్వు ఉన్నావుగా, నువ్వు ఇవ్వచ్చుగా అని చెప్పేసి ఆవిడైతే అంటదనమాట. ఇక చేసేదేం లేక ఫ్రిడ్జ్లో ఉన్న పూలలో ప్రభావతి అయితే తీసుకొచ్చి ఇస్తుంది. మూరలు కొలిచి ఇవ్వమని చెప్పేసి ఆవిడైతే అడుగుతుందన్నమాట. ప్రభావతి అయితే, రోహిణి నీకేమైనా తెలుసు అని చెప్పేసి అనగానే, నాకు తెలియదండి అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. ఇక సరే అని చెప్పేసి ప్రభావతి పూలు అయితే మూరలు లెక్క కొలిచి ఆవిడకైతే ఇస్తారనమాట. ఇక అది చూసిన శృతి వాళ్ళ అమ్మ శోభన అయితే, బాగా కొలిచిస్తున్నారే, మీరు కూడా పూల వ్యాపారం చేయొచ్చు, మీకు బాగా సూట్ అవుతుందని చెప్పేసి అంటదనమాట. ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా మొహం మార్చుకుంటుంది. ఇక రోహిణి అయితే, ఎప్పుడు నన్ను అంటారుగా, ఇప్పుడు నిన్ను అంటున్నారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సరే నేను వెళ్ళొస్తానని చెప్పేసి శోభన అయితే, నాకు కూడా ఒక 200 పూలు ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇవ్వడా, అవసరం ఉండి అడిగిందా లేకపోతే కావాలని అడిగిందా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శోభన అయితే, ఇంట్లో పూజ ఉంది, ఎక్కడో కొనడం ఎందుకు, మీనాతో కలిసి మీరు కూడా బిజినెస్ చేయండి అని చెప్పేసి శోభన అయితే అంటదనమాట. ఇక ప్రభావతికి అయితే బాగా కోపం వస్తుంది. ఇక పూలు అయితే తీసుకొచ్చేసి ఆవిడకైతే వేస్తామన్నమాట. ఇక రోహిణి అయితే అత్తయ్యకి సరైన కౌంటర్ పడిందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే రవి శృతి అయితే వస్తారనమాట. ఎప్పుడు వచ్చావు మామ అని చెప్పేసి అనగానే, ఇప్పుడే వచ్చానమ్మా, పూలు కూడా తీసుకున్నాను, మీ అత్తే కూల్చి ఇచ్చింది, మీనాకు సపోర్ట్ చేయండి అని మీ అత్తకు కూడా చెప్పానని చెప్పేసి అంటదనమాట. ఇక రవి లోపలికి వెళ్ళాక, ఈ ఇంట్లో జాగ్రత్తగా ఉండు, 3 కోడళ్ళు ఉన్నారు, ఎవరికి వాళ్ళు వాళ్ళదే పై చేయి అనుకుంటున్నారు, నువ్వు ఎక్కడ తగ్గొద్దు, ఎక్కడ బిక్కు అనుకుంటూ ఉండొద్దు అని చెప్తూ శోభన అయితే వెళ్ళిపోద్దనమాట. ఇక శోభన తన బాగా అవమానించేసరికి ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే శృతి అయితే వచ్చి, ఆంటీ మీనాకి మీరు హెల్ప్ చేశారట కదా, మీనా లేదు, వచ్చే వరకు పూల కొట్లు కూర్చోండి అని చెప్పేసి వెళ్తుంది. ఇక ఆ మాటకి ప్రభావతికి ఇంకా మండిద్ది అనమాట. వదిన అని మర్యాదగా చూస్తే ఎంతలా అవమానిస్తున్నా, నేను వీళ్ళకి పూల మీద అలా కనిపిస్తున్నానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. అది అక్కడ పూల కొట్టు పెట్టుకుంది, అది లేకుండా చేయాలని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే, బాలు ఉన్నాడుగా, అలా ఎలా తీసేస్తారని చెప్పేసి అంటదనమాట. సరే ఇంకో మార్గం ఆలోచిస్తా అని చెప్పేసి ఇక కామాక్షికి అయితే ఫోన్ చేస్తారనమాట. పూల కొట్టు ఎలా తీసేయాలా అని చెప్పేసి ఐడియా అడగడానికి. జరిగింది మొత్తం చెప్పాలని చెప్పేసి అనుకొని ఫోన్ చేసి, ఏం చెప్పకుండా నన్ను ఇలా అవమానించిందని మాత్రమే చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తానమాట. అదేంటో తెలుసుకోవాలి, లేకుంటే తల పగిలిపోతుంది, రోహిణికి అన్నీ తెలుస్తాయని చెప్పేసి కామాక్షి కాల్ చేస్తారనమాట. ఇక కామాక్షికి జరిగిందంతా రోహిణి అయితే చెప్తుంది. ఇంతలో ప్రభావతి వచ్చి, అంతా చెప్పావా అని చెప్పేసి అనగానే, నిజం చెప్పాలిగా అంటే అందుకే చెప్పానని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. ఇంకెప్పుడు ఇలా ఎవరికి చెప్పుకో, పూల కొట్టుని ఎలాగైనా తీయించేసేయాలని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. నా దగ్గర ఒక ఐడియా ఉందంటే, అది మీరు చేసినట్లు తెలియకుండా చేయాలి. ఆ రోజు ఒక్క రాత్రిలో బాలు పూల కొట్టు పెట్టాడుగా, ఖచ్చితంగా రూల్స్ పాటించడు, కార్పొరేషన్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళే తీయించేస్తారని చెప్పేసి రోహిణి అయితే ఐడియా ఇస్తారనమాట. మంచి ఐడియా ఇచ్చావు రోహిణి, మన పేరు బయటికి రాకుండా నువ్వే కాల్ చేసి చెప్పు అని చెప్పేసి అనగానే ఇక రోహిణి కాల్ చేయడానికి అయితే వెళ్తుంది అనమాట. తర్వాత బాలు అయితే తన ఫ్రెండ్స్ అందరికీ మీనా చేసిన వంట అయితే తినిపిస్తూ ఉంటాడనమాట. రవి శృతి వచ్చారా, ఇంట్లో చాలా పండగలా ఉంది, అందుకే మీనా మీ అందరికీ వంట చేసి పంపించిందని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట ఫ్రెండ్స్తో. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక పెద్ద ఆయన అయితే బాలు కోసం అయితే వస్తాడనమాట. నీతో ఒక విషయం మాట్లాడాలి, నాకు ఒక సహాయం చేసి పెట్టాలి, మా ఇంట్లో బ్యాచిలర్స్ రూమ్ ఖాళీ చేయమంటే చేయకుండా గొడవ చేస్తున్నారు, ఆ రౌడీ వేదనను బెదిరించి ఇల్లు ఖాళీ చేయించాలి, కావాలంటే డబ్బులు కూడా ఇస్తానని చెప్పేసి ఆ పెద్ద ఆయన అయితే బాలుతో అంటాడనమాట. ఇలాంటివి పోలీసులకి చెప్పి చేయించుకో పెద్ద ఆయన, నాకు గొడవలు ఇప్పుడు వద్దని చెప్పేసి బాలు అయితే అతను పంపించేస్తాడు. తర్వాత మీనా పూల కొట్టునైతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళైతే వచ్చి, దీనికి పర్మిషన్ లేదు, ఈ వీధిలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి మీనా పూల కొట్టునైతే వ్యాన్లో ఎక్కించుకుని వెళ్తారనమాట. ఇక మీనా అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలు వచ్చాక నిజమైతే తెలుస్తారనమాట. ఎవరో కావాల్సిన వాళ్ళే దగ్గరుండి చేయించారని చెప్పేసి కామాక్షి కూడా అంటదనమాట.
మీనాని ఇంత బాధ పెట్టిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళకు ఉంటుందని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక ఎక్కడ మన సంగతి బయటపడిపోతుందని చెప్పేసి రోహిణి ప్రభావతి అయితే బాగా భయపడిపోతూ ఉంటారనమాట. మరి నెక్స్ట్ బాలు ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.